బ్యాడ్ గర్ల్స్ సినిమా ఎలా ఉందంటే ఓ నలుగురు ఫ్రెండ్స్ వారి స్నేహితులు కథ మొదలు వాళ్ళు మలేషియా ట్రిప్కి వెళ్ళడం ఈ మధ్యలో వాళ్ళు కాబోయే భర్తతో ప్రేమ వ్యవహారంతో సాగించడం ఈ జనరేషన్ అమ్మాయిలు ఎలా ఉండాలనుకుంటారో వాళ్ళ ఆశలు కోరికలు చూపించారు. ఇంటర్వ్యూలకి ఒక ట్విస్టు సెకండ్ హాఫ్పై ఆసక్తి నెలకొంది. సెకండ్ హాఫ్లో కామెడీ కాస్త పక్కన పెట్టి క్రైమ్ థ్రిల్లర్గా సాగుతుంది. మలేషియాలో వీళ్ళు పడే బాధలతో సాగుతుంది. ఈ నలుగురు ఎలా తప్పించుకుంటారనే సీన్స్ ఉత్కారంగా సాగుతాయి. ఇక క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. నలుగురు అమ్మాయిలు లైఫ్ ఎంజాయ్ చేయాలని ఆలోచనలతో వెళ్ళి అనుకోకుండా సమస్యలో ఇరుక్కునే ఎలా బయటికి వచ్చారు అనే కామెడీ క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కించారు. అక్కడక్కడ ఈ అమ్మాయిలు చేసే కామెడీ బాగానే వర్కౌట్ అయింది. మెయిన్ లీడ్ రోల్లో నటించిన నలుగురు హీరోయిన్స్ అంచల్ గౌడ్, పాయల్ చెంగప్ప, రోహిణి యప్మా చాలా బాగా నటించారు. ఫుల్ ఎనర్జీతో నవ్విస్తూ చివర్లో ఎమోషన్ సీన్స్తో మెప్పించారు. నలుగురు ఫ్రెండ్స్గా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. మెయిన్ రోహన్, సూర్య వారి పాత్రలో బాగానే నటించారు. యాంకర్ శ్రవంతి మొదటిసారి సినిమాలో నటించి మెప్పించింది. రేణుదాస్పై ఒక కీలక పాత్రలో మెప్పించారు. మలేషియా లొకేషన్స్ బాగా చూపించారు. అనూప్ రూబెన్స్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగానే మెప్పించారు. ఎడిటింగ్ పరంగా కూడా కొన్ని అక్కడ కామెడీ సీన్స్ని కట్ చేస్తూ ఉంటే బాగున్నా అనిపించింది. నలుగురు అబ్బాయిల ఫ్రెండ్స్ కథలు నడుస్తున్న సమయంలో నలుగురు అమ్మాయిలతో కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు డైరెక్టర్. నిర్మాణం పరంగా ఈ సినిమా బాగానే ఖర్చు పెట్టారు అనిపించింది. మొత్తంగా బ్యాడ్ గర్ల్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలని ట్రిప్కి వెళ్ళిన ఈ నలుగురు అమ్మాయిల జీవితంలో ఎదురయ్యే సంఘటనలు ఎంతటి కామెడీ థ్రిల్గా చూపించారు. సినిమా అయితే పర్లేదు, ఒకసారి చూసేయండి మరి.